రెండు దినాలు నువ్వు మోకాళ్ళుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ 2 దినాలు దేవుడు నీకు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీవు కొత్త సంవత్సరంలో ఆ విశాలతలో దేవుడు నీకు అద్భుతాలు చేయకపోతే అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి, నేను నీతో మాట్లాడతాను. దేవుని పిల్లలారా, ఎలా చేయాలో తెలుసా? నీవు కూడా జెన్యూన్గా చేయాలి. అంటే యథార్థముగా భక్తి చేయాలి, యథార్థముగా దేవునికి మొరపెట్టాలి. మనసులో ఉన్న సమస్త కల్మషాన్ని తొలగించుకొని యథార్థమైనటువంటి ఇందాక నేను చెప్పినప్పుడు ఆ విధవరాలు ఏ విధముగా అయ్యా నాకు ఉన్నది ఒక్కటే కుండ అని ఎలాగైతే నిజాన్ని చెప్పిందో, నీవు కూడా నిజమైన ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర్ర ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సామర్థ్యత కలిగిన దేవుడు, సమర్థత కలిగిన దేవుడు, నిన్ను అనేకులలో కూడా హెచ్చింపజేయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు, మన దేవుడు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత అద్భుతం! అక్కడ చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందాడు.